సిరిసిల్లలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో భక్తులు ఉత్తేజితులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం జోడాంజనేయ స్వామి వారి ఆలయం ప్రత్యేక సందడి నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు వేల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మన్యసూక్తం, పంచసూక్తం, దశశాంతి, వేద మంత్రోచ్చారణలతో చందన లేపనం చేసి అష్టోత్తర శతనామార్చనలు, పూజలు నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల పూలు మరియు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయ సందర్శకులకు లడ్డూ ప్రసాదాలతో పాటు ఉచిత అన్నదాన సదుపాయం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భగవద్ బాంధవులకు, భక్తులందరికీ, హనుమాన్ దీక్ష స్వాములకు అందరికీ నా యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే చైత్ర పౌర్ణమి రోజు రథోత్సవము హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా జరుగును. ఈ నవరాత్రులు భాగంగా 4/4/2025 నుండి 12/4/2025 వరకు నవరాత్రోత్సవం జరపబడును. అందులో భాగంగా మన 6/4/2025 రోజు శ్రీరామనవమి అత్యంత వైభవం జరిగినది. నేటి రోజు హనుమాన్ జయంతి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. మంచినీటి వసతి, చలువ పందిళ్ళు, శానిటేషను, విద్యుత్ దీప అలంకరణ మరియు 10 క్వింటాల అన్నదానం భక్తులకు వారికి అందరికీ ఏర్పాటు చేయడం జరిగినది. అందరికీ లడ్డు, పులిహోర ప్రసాదాలు, అన్ని సౌకర్యాలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషను, వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ సహకారం, గ్రామ పంచాయతీల సహకారం, మా చైర్మన్ గారు మరియు ఇతరత్ర భక్తులు, మా అర్చకులు, మా సిబ్బంది అందరి కోఆర్డినేషన్తో జాతర జయంతోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. రామభక్తులకు హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఒక సనాతన ధర్మం వాళ్ళ దీక్షతోని దాదాపు 41 రోజులు 21 రోజులు ఈ దీక్షను తీసుకొని అంటే హిందూ ధర్మ రక్షణ కోసం వాళ్ళు చేసే కృషి ఏదైతే ఉన్నదో నిజంగా కూడా అభినందనీయం. మరి అనేక దేవాలయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ అగ్రహారం, ఉమ్మడి జిల్లాలు తీసుకున్నట్టయితే కొండగట్టు కానీ లక్షలాది మంది స్వాములు